హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కరెంట్ అఫైర్స్ విత్ శైలజ. ఈరోజు మన యూజువల్గా ఫస్ట్ న్యూస్ వచ్చేసి డే ఇంపార్టెన్స్ చూసుకుందాం. ఎవ్రీ ఇయర్ January 30 మనము మార్టర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. మార్టర్స్ డే ఎవరికి గుర్తుగా అంటే అమరవీరులకు గుర్తుగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ మార్టర్స్ డే ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ షాహిద్ దివాస్ ఆర్ సర్వోదయ డే. మార్టిర్స్ దివాస్. ఈ మార్టిర్ అంటే ఏంటంటే పర్సన్ హూ సాక్రిఫైస్డ్ దేర్ లైఫ్ ఫర్ గ్రేట్ కాజ్, లేకపోతే మంచిని ఉద్దేశించి వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేస్తే మార్టిర్ అంటారనమాట. అదే మన ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేశారు కాబట్టి ఇండిపెండెన్స్ కోసం వాళ్ళ గుర్తుగా మార్టిర్స్ దివాస్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్ ఆన్ January 30 ఇన్ ద రిమెంబరెన్స్ ఆఫ్ గాంధీ వర్ధంతి, మహాత్మా గాంధీ వర్ధంతి. మార్టిర్స్ డే. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ as షాహిద్ దివాస్ or సర్వోదయ డే. ఎవరికి గుర్తుగా అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ గుర్తుగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ అవర్ నెక్స్ట్ న్యూస్ ఇస్ అబౌట్ శకటాల ప్రదర్శన. మనందరికీ తెలిసిందే, మన రిపబ్లిక్ డే రోజు అక్కడ ప్రదర్శించిన శకటాలలో మన ఆంధ్రప్రదేశ్లోని ఎటుకోపాక బొమ్మలకు ప్లేస్ లభించడం జరిగింది. అవే ఇప్పుడు మళ్ళీ న్యూస్లోకి రావడం జరిగింది. శకటాల ప్రదర్శన. ఎవ్రీ ఇయర్ రిపబ్లిక్ డే రోజు కర్తవ్య పత్రుడ్ ప్రదర్శనలో మన ఏపీకి చెందిన ఎటుకోపాక బొమ్మలకు ప్లేస్ లభించడం జరిగింది. ఎటుకోపాక టాయ్స్. న్యాచురల్ అండ్ నేచర్ హెల్దీ అనమాట. ఈ బొమ్మలకి అక్కడ జరిగిన శకటాలకి కాంపిటీషన్స్లో ఈ 3rd ప్రైజ్ రావడం జరిగింది. ఎటుకోపాక బొమ్మలకి 3rd ప్రైజ్. ఫస్ట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్కి చెందిన శకటాలకు లభించడం జరిగింది. అండ్ సెకండ్ వచ్చేసి త్రిపుర. 3rd మన ఏపీ ఎటుకోపాక బొమ్మలకు. శకటాల ప్రదర్శనలో ఆన్ ద ఈవ్ ఆఫ్ రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే రోజు కర్తవ్య పత్రులు ప్రదర్శించే శకటాల ప్రదర్శనలో మన ఏపీకి చెందిన ఎటుకోపాక బొమ్మలకు 3rd ప్రైజ్ లభించడం జరిగింది. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ శకటంకి, సెకండ్ ప్రైజ్ వచ్చేసి త్రిపుర, అండ్ 3rd ప్రైజ్ వచ్చేసి ఎటుకోపాక టాయ్స్కి లభించడం జరిగింది. మరి దీన్ని ఎవరు ప్రజెంట్ చేస్తారంటే బై ఆర్ డిఫెన్స్ మినిస్టర్. ఈ ప్రైజ్ని వచ్చేసి డిఫెన్స్ మినిస్టర్ ప్రజెంట్ చేయడం జరుగుతుంది. రక్షణ శాఖ. డిఫెన్స్ మినిస్టర్. దీన్ని ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అండ్ our నెక్స్ట్ న్యూస్ ఈస్ బీటింగ్ రిట్రీట్. బీటింగ్ రిట్రీట్ అనే కార్యక్రమం ఏంటంటే ఎండ్ ఆఫ్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్. బీటింగ్ రిట్రీట్ అనేది ఏంటంటే ఒక మార్చ్ ఫస్ట్ టైప్ అనమాట. దిస్ సింబలైజెస్ ద ఎండ్ ఆఫ్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్. బీటింగ్ రిట్రీట్ సింబలైజెస్ ద
ఎండ్ ఆఫ్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్. మీటింగ్ రిట్రీట్ సింబలైజెస్ ద ఎండ్ ఆఫ్ ద రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్. అవి ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయంటే 1955. మనం రిపబ్లిక్ డే 1915 నుండి మన రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఈ మీటింగ్ రిట్రీట్ అనేది ఇట్ సింబలైజెస్ ద ఎండ్ ఆఫ్ ద, అంటే రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఇక కంప్లీట్ అవుతున్న టైంలో మనం మీటింగ్ రిట్రీట్ని చేసుకోవడం జరుగుతుంది. అది ఎప్పటి నుంచి స్టార్ట్ చేసామంటే ఇన్ ద ఇయర్ 1955. ఎక్కడ స్టార్ట్ అయ్యాయంటే ఢిల్లీలోని విజయ్ చౌక్. మీటింగ్ రిట్రీట్ అనేది ఢిల్లీలోని విజయ్ చౌక్లో స్టార్ట్ చేశారు. మీటింగ్ రిట్రీట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే ఎండ్ ఆఫ్ ద రిపబ్లిక్ డే సెలబ్రేషన్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 1955. ఢిల్లీలోని విజయ్ చౌక్లో స్టార్ట్ చేయడం జరిగింది. సూరజ్పూర్ వెట్లాండ్. ఆర్ నెక్స్ట్ న్యూస్ ఈజ్ అబౌట్ సూరజ్పూర్ వెట్లాండ్. రీసెంట్గా మన ఇండియాలోని 2 cities, ద లిస్ట్ ఆఫ్ 31 cities ఆఫ్ వెట్లాండ్ని మనం చూసుకున్నాం జాయిన్ అయినట్టు. వెట్లాండ్ సిటీస్లో ఇందూర్ అండ్ ఉదయ్పూర్ 2 cities జాయిన్ అవ్వడం జరిగింది. అండ్ వన్ మోర్ సిటీ ఏంటంటే సూరజ్పూర్. సూరజ్పూర్ ఈస్ లాసింగ్ ఇట్స్ న్యాచురలిటీ అన్నమాట. సూరజ్పూర్ వెట్లాండ్ ఫేసింగ్ వెదర్ ఇష్యూస్. సూరజ్పూర్ అనేది ఒక వెట్లాండ్ సిటీ. అయితే వెదర్ కండిషన్స్ వల్ల తను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందంట. వెట్లాండ్ అంటేనే న్యాచురల్ వెదర్కి గుర్తింపు అనమాట. ఆ వెదర్ అనేది ప్రాబ్లమ్స్, ఈ సూరజ్పూర్లో వెదర్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయంట. ఫేసింగ్ వెదర్ ప్రాబ్లమ్స్. అయితే ఇలాగే ఈ వెదర్ ప్రాబ్లమ్స్ కంటిన్యూ అయితే వెట్లాండ్ సిటీస్ నుంచి ఆ లిస్ట్ నుంచి సూరజ్పూర్ని తీసేస్తారు. అండ్ నెక్స్ట్ న్యూస్ ఈజ్ అబౌట్ నండాఫా నేషనల్ పార్క్. నండాఫా నేషనల్ పార్క్. నండాఫా నేషనల్ పార్క్. నండాఫా నేషనల్ పార్క్, అరుణాచల్ ప్రదేశ్. ఇప్పుడు ఈ నండాఫా నేషనల్ పార్క్ అనేది న్యూస్లోకి ఎందుకు రావడం జరిగిందంటే ఆఫ్టర్ 12 years ఇక్కడ ఎలిఫెంట్స్ కనిపించాయంట. ఎలిఫెంట్స్ ఆనవాళ్ళు. 12 years తర్వాత ఈ నండాఫా నేషనల్ పార్క్లో ఎలిఫెంట్స్ కనిపించాయంట. నండాఫా నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్ 12 years తర్వాత ఇక్కడ ఎలిఫెంట్స్ కనిపించాయంట. అండ్ నెక్స్ట్ న్యూస్ ఈజ్ అబౌట్ చాట్ జీపీటీ ప్లేస్లో డీప్సీక్ అనేది వస్తుంది. డీప్సీక్ యాప్. ఇది ఎవరు డెవలప్ చేశారంటే చైనా. డీప్సీక్ని డెవలప్ చేసిన వారు వచ్చేసి చైనా వాళ్ళు. ఎవరు స్టార్ట్ చేశారంటే ఆవిష్కరించారంటే లియాంగ్ వెన్ఫింగ్. ఏ కంట్రీ అంటే చైనా. ఈ చాట్ జీపీటీ ప్లేస్లో డీప్సీక్ అనేది రావడం జరిగింది. ఇట్స్ డెవలప్డ్ బై చైనా అండ్ స్టార్టెడ్ బై లియాంగ్ వెన్ఫింగ్. లైక్ ఎలా అంటే మన గూగుల్ ప్లేస్లో చాట్ జెమినీ వచ్చింది కదా, అలా ఏఐ అనమాట. దీస్ ఆర్ ద ఓపెన్ ఏఐస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. గూగుల్ ప్లేస్లో జెమినీ. ఈ చాట్ జీపీటీ ప్లేస్లో డీప్సీక్ అనేది రావడం జరిగింది. దే ఆర్ ద ఓపెన్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట.
నమ్డాఫా నేషనల్ పార్క్ అరుణాచల్ ప్రదేశ్లో 12 ఇయర్స్ తర్వాత ఎలిఫెంట్స్ ఆనవాళ్ళు కల్పించాయి. అండ్ నెక్స్ట్ న్యూస్, చాట్ జీపీటీ ప్లేస్లో డీప్ సీక్ అనేది రావడం జరిగింది. ఇది ఎవరు డెవలప్ చేశారంటే చైనా, స్టార్టెడ్ బై లియాంగ్ వెన్ఫింగ్. అండ్ ఆర్ నెక్స్ట్ న్యూస్ ఈస్ సోషల్ మీడియా బానిసలుగా విద్యార్థులు తయారవుతున్నారంట. విద్యార్థులు బాగా సోషల్ మీడియాకి అడిక్ట్ అవుతున్నారని చెప్పేసి యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిపోర్ట్ వారు వెల్లడించారు. ASER సోషల్ మీడియాకి అడిక్ట్ అవుతున్నారంట విద్యార్థులు. ఎవరు చెప్తున్నారు? యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిపోర్ట్. యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే విద్యార్థులు బాగా అడిక్ట్ అవుతున్నారంట. దేనికి? సోషల్ మీడియాకి విద్యార్థులు బాగా అడిక్ట్ అవుతున్నారనేసి ASER వెల్లడించడం జరుగుతుంది. దాదాపు 82% ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ అడిక్టెడ్ టు సోషల్ మీడియా అనేది ASER వెల్లడిస్తుంది. అండ్ ఆర్ నెక్స్ట్ న్యూస్ ఈస్ సలసల కాగుతున్న సముద్రాలు. అంటే టెంపరేచర్ బాగా పెరుగుతుందంట. సముద్రాల టెంపరేచర్ బాగా పెరుగుతుంది. సలసల కాగుతున్న సముద్రాలు. లాస్ట్ 40 డికేడ్స్లో లాస్ట్ 4 డికేడ్స్లో నమోదైన టెంపరేచర్ ఇప్పుడు 4 times అయిందంట. సలసలా కాగుతున్న సముద్రాలు అంతర్జాతీయ పరిశోధకులు చెప్తున్నారు. భూమి మీద సముద్రాలు 4 దశాబ్దాల క్రితం కన్నా 4 రెట్లు అయిందంట. 4 దశాబ్దాలు అంటే 4 డికేడ్స్ కన్నా 4 times ఎక్కువైందంట. 4 times ఎక్కువైంది టెంపరేచర్ వచ్చేసి. ఎవరు చెప్తున్నారు? అంతర్జాతీయ పరిశోధకులు చెప్తున్నారు. అయితే సముద్రాల టెంపరేచర్ అనేది డే బై డే ఇంక్రీజ్ అవుతుందట. లాస్ట్ 4 డికేడ్స్ తీసుకుంటే దానికంటే 4 times ఎక్కువైందంట. అయితే రానున్న 20 yearsలో ఇది ఇంకా విపరీతంగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి అంతర్జాతీయ పరిశోధకులు వెల్లడించడం జరిగింది. అండ్ నెక్స్ట్ న్యూస్ ఇస్ వాట్సాప్ గవర్నెన్స్. మన ఏపీ గవర్నమెంట్ వాట్సాప్ గవర్నెన్స్ అనేది ఒక కొత్త స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఇది ఏపీ మినిస్టర్ నారా లోకేష్ గారితో స్టార్ట్ చేయడం జరుగుతుంది. వాట్సాప్ గవర్నెన్స్. వాట్సాప్ గవర్నెన్స్ ఎక్కడ స్టార్ట్ చేశారంటే ఏపీ బై మినిస్టర్ నారా లోకేష్. వాట్సాప్ గవర్నెన్స్ అనేది ఇండియాలోనే ఫస్ట్ టైం స్టార్ట్ అయింది ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇండియాలోనే ఫస్ట్ టైం. దీని ఎయిమ్ ఏంటనేది చూసుకోవాలి. ఇది ఎందుకు స్టార్ట్ చేయడం జరుగుతుందంటే రాష్ట్ర ప్రభుత్వం పౌర సేవలు అందించేందుకు ప్రజల నుంచి విన్నపాలు, అంటే వాళ్ళ దగ్గర నుంచి వినతులు స్వీకరించి వాళ్ళకి వీలైనంత సమాచారం అందిస్తుందన్నమాట. ప్రజల వినతులు స్వీకరించి తమ వంతు హెల్ప్ చేస్తుంది అన్నమాట. సమాచారం అండ్ హెల్ప్ను అందిస్తుంది. ఈ వాట్సాప్ గవర్నెన్స్ దిస్ స్టార్టెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా బై మినిస్టర్ నారా లోకేష్ గారితో స్టార్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ ఇస్ గోదావరి నదీ బోర్డుకి
కొత్త చైర్పర్సన్ రావడం జరిగింది. హీఈస్ ఏకే ప్రధాన్. గోదావరి నది బోర్డుకి కొత్త చైర్మన్. నది బోర్డుకి న్యూ చైర్మన్ ఎవరంటే ఏకే ప్రధాన్. ఏకే ప్రధాన్ గారు గోదావరి నది బోర్డుకి న్యూ చైర్మన్గా రావడం జరిగింది. అయితే ఈ ఏకే ప్రధాన్ గారు అంతకుముందు కేంద్ర జలవనరుల శాఖ కేంద్ర జల సంఘం చీఫ్ ఇంజనీర్ అనమాట. చీఫ్ ఇంజనీర్ ఎవరు? ఈ ఏకే ప్రధాన్ గారు. అయితే ఏకే ప్రధాన్ గారి కంటే ముందున్న వ్యక్తి పేరు ఏంటంటే ముఖేష్ కుమార్ సిన్హా. ముఖేష్ కుమార్ సిన్హా. ఏకే ప్రధాన్ ప్రమోషన్ ద్వారా కేంద్ర జల సంఘం చీఫ్ ఇంజనీర్ టు గోదావరి నది బోర్డ్, గోదావరి రివర్ బోర్డ్ చైర్మన్గా గోదావరి రివర్ బోర్డ్ చైర్మన్ గోదావరి రివర్ బోర్డ్ మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది ఏకే ప్రధాన్ గారు విత్ ప్రమోషన్ ఫ్రమ్ చీఫ్ ఇంజనీర్ టు చైర్మన్గా. అయితే ఈ ముఖేష్ కుమార్ సిన్హా గారు వచ్చేసి కేంద్ర జల సంఘం చైర్మన్గా ప్రమోట్ అయ్యారు. ఎక్కడి నుంచి అంటే గోదావరి నది బోర్డ్ చైర్మన్ నుంచి ఈ ముఖేష్ కుమార్ సిన్హా కేంద్ర జల సంఘం చైర్మన్గా ప్రమోషన్ స్వీకరించడం జరిగింది. గాట్ ప్రమోటెడ్ యాజ్ చైర్మన్. అండ్ ఆర్ నెక్స్ట్ న్యూస్ ఈస్ సహజీవన జంటలు కూడా రిజిస్టర్ చేసుకోవాలంట. సహజీవన జంటలు రిజిస్ట్రేషన్, కాంట్రాక్ట్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. రిజిస్ట్రేషన్ తప్పనిసరి. వివాహం చేసుకోకుండా సహజీవనం చేసే జంటలు కూడా కాంట్రాక్ట్ రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరి నిర్వహించాలని చెప్పేసి ఎవరు వెల్లడిస్తున్నారంటే రాజస్థాన్ హైకోర్టు వెల్లడించింది. అయితే వీళ్ళు రిజిస్ట్రేషన్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి అండ్ రూల్స్కి అతీతంగా వ్యవహరించకూడదు. అందులో ఒకవేళ వాళ్ళకి పిల్లలు జన్మిస్తే వాళ్ళ పిల్లలకి హెల్త్ రిలేటెడ్ అండ్ ఇంకా చదువుకు సంబంధించిన రూల్స్ కూడా ఉంటాయంట. సహజీవనం చేస్తున్న ప్రతి ఒక్కరికి కాంట్రాక్ట్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని ఎవరు వెల్లడిస్తున్నారంటే రాజస్థాన్ హైకోర్టు. రాజస్థాన్ హైకోర్టు ఏం చెప్తుందంటే కాంట్రాక్ట్ రిజిస్ట్రేషన్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ ఈజ్ కంపల్సరీ. ఎవరు చెప్తున్నారంటే రాజస్థాన్ హైకోర్టు. అందులోని నిబంధనలను షరతులను పాటించి పిల్లలు పుడితే వారి చదువు అండ్ హెల్త్ రిలేటెడ్ పిల్లల చదువు అండ్ హెల్త్కి సంబంధించిన నిబంధనలు కూడా ఉంటాయంట ఇందులో. అండ్ అవర్ నెక్స్ట్ న్యూస్ ఈస్ హిందూ వివాహం. హిందూ వివాహాల్లో డివోర్స్ తీసుకోవాలంటే కనీసం 1 year టైం అయినా వాళ్ళు మ్యారీడ్ లైఫ్లో 1 year అయినా ఉన్నట్టు ఉండాలంట. లేకపోతే స్పెసిఫైడ్ రీజన్స్ అన్నా ఉండాలి విడాకుల కోసం. హిందూ వివాహాల్లో హిందూ వివాహాలు పరమ పవిత్రం అనే సబ్ హెడ్డింగ్తో
ఒక టాపిక్ అయితే వచ్చింది. హిందూ వివాహాలు పరమ పవిత్రమని దాంతో ఒక సబ్ హెడ్డింగ్‌తో ఈనాడులో ఒక టాపిక్ అయితే వచ్చింది. అదేంటంటే హిందూ వివాహాల్లో విడాకులు తీసుకోవాలంటే కనీసం వాళ్ళు 1 ఇయర్ అయినా అయి ఉండాలి మ్యారేజ్ అయ్యి. ఆర్ ఎల్స్ పర్టిక్యులర్ రీజన్ అయినా అయి ఉండాలని ఎవరు అంటున్నారంటే అలహాబాద్ హైకోర్టు విడాకులు తీసుకోవాలంటే వాళ్ళు వివాహం జరిగిన తర్వాత అట్లీస్ట్ 1 ఇయర్ అయినా టైం అయి ఉండాలి. లేకపోతే పర్టిక్యులర్ రీజన్స్లో మాత్రమే 1 ఇయర్ లోపు విడాకులు మంజూరు చేయడం జరుగుతుందని చెప్పేసి అలహాబాద్ హైకోర్టు వెల్లడించింది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇంకేమైనా న్యూస్ ఏదైనా కరెంట్ అఫైర్స్ అప్డేట్ మిస్ అయ్యి ఉంటే నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ది ఛానల్ ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్.